నమస్తే. వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. విదేశాల్లో విద్య కోసం విద్యార్థులు కెనడాను ఎందుకు ఎంచుకోవాలి? కెనడాలో అడ్మిషన్ విధానం ఎలా ఉంటుంది? కెనడాలో చదువు, నివాసానికి ఎంత ఖర్చు అవుతుంది? కెనడాలో విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇవన్నీ తెలియజేయడానికి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మోనికా. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో అబ్రాడ్లో చదువుకోవాలి అంటే వై ఓన్లీ కెనడా? అలాగే కెనడాకి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో, లేదంటే ఫర్దర్ స్టడీస్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కానీ, లేదంటే బ్యాచులర్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, మాస్టర్స్కి కానీ, లేదంటే ఇట్లా చూస్తూ ఉంటారు. సో ఇంకెవరైతే పర్మనెంట్ సెటిల్మెంట్కి చూస్తున్నారో, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టడీ తర్వాత లైక్ వర్క్కి చూస్తారు, వర్క్ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్కి చూస్తారు. సో అన్ని విధాలుగా మంచి సెటిల్మెంట్ ఆప్షన్ ఉన్నది, మంచి లైక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది కెనడా కంట్రీ అని చెప్తాం. సో ఇంకా కంప్లీట్గా స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, వర్క్ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఇంకా కంపల్సరీగా ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఈ 3 మెయిన్ రీజన్స్ అనేది లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి బాగుంటాయి కాబట్టి కెనడా చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్తాం. అంటే కెనడాలో స్టడీస్ ఏ విధంగా ఉంటాయి కంపారిటివ్ టు అదర్ యూనివర్సిటీస్, అదర్ కంట్రీస్ ఎలా ఉంటుందంటారు? సో కంపారిజన్ ఆఫ్ ఆల్ కంట్రీస్, కెనడాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. విత్ లో ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అండ్ యూఎస్కి చూసుకోండి, లేదంటే యూకేకి చూసుకోండి, మనకి ఆల్మోస్ట్ యూఎస్కి అయితే ఆల్మోస్ట్ 20 lakhs నుంచి 40-50 అట్లా అబౌవ్ ఉంటుంది మాస్టర్స్కి అయితే. బట్ కెనడాలో వచ్చేసేసి మనకి కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, అది లో ప్రొఫైల్ నుంచి యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఏ ప్రొఫైల్ స్టూడెంట్ అయినా కెనడా వెళ్ళి చదువుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ 8 lakhs నుంచి మనకి ట్యూషన్ ఫీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బేస్ చేసుకొని, లేదంటే కాలేజెస్ని బేస్ చేసుకొని ఆ ఫీ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఇప్పుడు మనకి కాలేజెస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది, లేదంటే డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. మాస్టర్స్ అంటే లైక్ యూనివర్సిటీస్ అంటే మ్యాక్సిమం మాస్టర్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 12 lakhs నుంచి పర్ ఇయర్ అయితే ఉంటుంది. లైక్ అన్ని కంట్రీస్కి కంపేర్ చేసుకుంటే కెనడా కాస్ట్ ఆఫ్ స్టడీ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే కాస్ట్ ఆఫ్ స్టడీకి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి అసలు మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? నార్మల్గా 1 year ట్యూషన్ ఫీజ్ అని మనం చెప్తుంటాం. లైక్ ప్రోగ్రామ్స్ డిప్లొమా 2 years ఉంటుంది, లేదు అంటే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 2 years ఉంటాయి. 1 year కోర్స్ వాళ్ళు సజెస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 12 lakhs వరకు ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ అది యూనివర్సిటీని బేస్ చేసుకొని కానీ, లేదంటే ర్యాంకింగ్ని బేస్ చేసుకొని కానీ, ఇలా ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసేసి అది స్టేట్స్ని బట్టి వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంటారియో తీసుకుంటే మెయిన్ స్టేట్ అవుతుంది. మెయిన్ స్టేట్లో మనకి లైక్ జాబ్ ఆప్షన్స్ కానీ, లేదంటే ట్యూషన్ ఫీస్ కానీ, లైక్ స్టూడెంట్ ఇంటర్నేషనల్గా ఇంకా మ్యాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం ఒంటారియో ప్రిఫర్ చేస్తారనమాట. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి అది లైక్ రిఫర్ చేస్తూ ఉంటారు. సో అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కంపారిజన్ ఆఫ్ ఆల్ స్టేట్స్. లేదు అంటే లైక్ బ్రిటిష్ కొలంబియా ఉంటుంది, వ్యాంకోవర్ సైడ్, అల్బర్టా, ఇట్లాంటి కొన్ని సిటీస్ ఉంటాయి. వాటికైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం హై ఉంటాయి అన్నమాట. బట్ ఎవరైనా ఎలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, హై క్లాస్ ఫ్యామిలీ అయినా లైక్ కెనడా సూటబుల్ కంట్రీ అవుతుంది. అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? మొత్తం అడ్మిషన్కి ఎంత టైం పడుతుందంటారు? ఫస్ట్ థింగ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనం స్టూడెంట్కి కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తాం ఫస్ట్. సో కెరియర్ గైడెన్స్లో ఏంటి అంటే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినా, బ్యాచిలర్స్ కంప్లీట్ అయినా వాళ్ళకి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమంత ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి. సో కెరియర్ పాత్ అనేది కరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఏం యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఉన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ, లేదంటే వాళ్ళకున్న పర్సంటేజ్ బేస్ చేసుకొని వాళ్ళకి షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఐఎల్స్ కానీ, పీటీ, టోఫెల్ ఇట్లాంటివి ఉంటాయి. సో వాటి బేస్ చేసుకొని వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసేవి ఉంటాయి, అండ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ యాక్సెప్ట్ చేసేవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ ఇస్తాం. ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ ఏంటంటే ఆ స్టూడెంట్ ప్రొఫైల్ ఏ యూనివర్సిటీకి ఎలిజిబుల్ ఉంది, ఆ స్టూడెంట్కి ఏ ప్రోగ్రామ్ వస్తుంది, అండ్ ప్రోగ్రామ్ లెవెల్ ఏది వస్తుంది,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ ఎంత, అప్లికేషన్ ఫీజెస్ ఎంత, అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత అని చెప్పేసి ఒక మన ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ ఇస్తాం. అండ్ లేటర్ వన్స్ వాళ్ళకి ఓకే అయిన తర్వాత యూనివర్సిటీస్ అన్నీ వాళ్ళు మనకి లైక్ స్టూడెంట్స్ అనేది డాక్యుమెంట్స్ షేర్ చేస్తారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనకి క్లియర్ అయిన తర్వాత మనం యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెడతాం. అప్లికేషన్ పెట్టిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ లైక్ అడ్మిషన్ రిజల్ట్ రావడానికి కానీ లేదంటే అడ్మిషన్ లైక్ యూనివర్సిటీ నుంచి మనకి రెస్పాన్స్ రావడానికి ఆల్మోస్ట్ 24 hours పడుతుంది. లేదు అనుకుంటే 3 to 4 weeks ఆఫ్ పీరియడ్లో మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. లైక్ వెదర్ ఇట్ యాక్సెప్ట్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అని చెప్పేసి. ఓవరాల్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే లైక్ 1 month అయితే ప్రాసెసింగ్ టైం పడుతుంది. హౌ అబౌట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా రావడంలో మీ పాత్ర ఏమైనా ఉంటుందా, మీ హెల్ప్ ఏమైనా ఉంటుందా అంటారు? సో వీసా ఏంటి అంటే లైక్ ఎంతవరకు అడ్మిషన్ ప్రాసెస్ ఏది చేసినా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి వీసానే కాబట్టి సో వీసా ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే యుఎస్ లాగా మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అలాంటి ఏముండదు కెనడాకి, అండ్ యూకే లాగా డ్రాబ్యాక్స్ ఏముండదు. సో కంప్లీట్లీ కెనడా వీసా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, దట్స్ కాల్ ఏ స్టడీ పర్మిట్ అనమాట. సో ఇంకా స్టూడెంట్ ఎవరైతే వెళ్తున్నారో స్టడీ పర్మిట్ వీసా అంటాము, లేదు అనుకుంటే నార్మల్ వీసా లైక్ స్టడీ వీసా కానీ స్టడీ పర్మిట్ కానీ ఇట్లా పిలుస్తాం అనమాట. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ వీసా ప్రాసెస్ ఎట్లా చేస్తామంటే ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పాం కదా, సో మనం ఐఆర్సీసీ వెబ్సైట్ నుంచి ఒక లైక్ స్టూడెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ కంప్లీట్ డాక్యుమెంట్స్ కానీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీసా ఫీజ్ పే చేసుకొని బయోమెట్రిక్ ఫీ పే చేసుకున్న తర్వాత వీసా అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన వితిన్ 24 hours మనకి బయోమెట్రిక్ ఇన్స్ట్రక్షన్ లెటర్ వస్తుంది. బయోమెట్రిక్ ఇన్స్ట్రక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 10 to 15 days కానీ లేదంటే ఇలా కొన్నిసార్లు 7 daysలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీసా కానీ. లేదు అనుకుంటే కొన్నిసార్లు లైక్ రిజెక్షన్స్ అయిన స్టూడెంట్స్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ 1 month ప్రాసెసింగ్ టైం కూడా పడుతుంది. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో స్టూడెంట్స్ ఎవ్వరూ వరి అవసరం లేదు. లైక్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మ్యాక్సిమం 72 అన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత లైక్ స్టెప్ బై స్టెప్ అనేది ప్రొసీడ్ అయిన తర్వాత 70 to 90% వీసా గ్యారంటీ అనేది మేము ఇస్తాం. ఓ కూల్. దెన్ వాట్ ఆర్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ కెనడా? లైక్ స్టూడెంట్ లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్ ఏది యాక్సెప్ట్ చేసినా బెస్ట్ యూనివర్సిటీ అంటాము. ఎందుకంటే ఇంకంప్లీట్ వాళ్ళ స్టడీకి వెళ్తున్నారు. సో ఫర్దర్గా నెక్స్ట్ వర్క్కి చూస్తారు, ఆ తర్వాత సెటిల్మెంట్కి చూస్తారు. ఇంకా మ్యాక్సిమం సెటిల్మెంట్కి చూసే వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం కెనడా చూస్ చేసుకుంటారనమాట. ఇక్కడ బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే లైక్ మనకి ప్రజెంట్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఉంది, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఉంది, యూనివర్సిటీ ఆఫ్ కెనడా వెస్ట్, యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్, ఎఫ్టియు ఇట్లాగా చాలా చాలా లైక్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో ఇట్స్ కంప్లీట్లీ ఎట్లా అప్లై చేస్తామంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఒక బేస్డ్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయిన ప్రొఫైల్ యూనివర్సిటీస్కి మనం ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ చేస్తామన్నమాట. రైట్. మోనికా గారు, అయితే ఒక స్టూడెంట్ చదువుకుంటూ ఉండగా పార్ట్ టైం చేసుకోవచ్చా? అంటే పార్ట్ టైం ప్లేస్మెంట్స్ ఏమైనా దొరుకుతాయా? యా, సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా స్టడీకి వెళ్తున్నారో ఖచ్చితంగా పార్ట్ టైమ్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా మనకి గవర్నమెంట్ అనేది సో విత్ ఇన్ స్టడీ టైంలో లైక్ వైల్ స్టడింగ్ టైంలో వాళ్ళకి పార్ట్ టైమ్స్ అనేది అసైన్ చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని లైక్ స్టూడెంట్ మంచి ప్రొఫైల్ అయితే ఇన్ క్యాంపసెస్లో తనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఆఫ్ క్యాంపసెస్ కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకంప్లీట్లీ ఎట్లా అంటే యూనివర్సిటీ లైక్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ ఫ్యాకల్టీస్లో వీళ్ళ ర్యాపో అనేది మెయింటైన్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం లైక్ ఫ్యాకల్టీ కింద అసిస్టెంట్స్కి కానీ లేదంటే రీసెర్చ్ పర్పస్ మీద కానీ లేదంటే గర్ల్స్కి అయితే మ్యాక్సిమం ఇన్ క్యాంపసెస్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది లైబ్రరీలో కానివ్వండి లేదంటే క్యాంటీన్లో కానివ్వండి ఇట్లాంటి జాబ్స్ అయితే ఉంటాయి. 10 hours ఉంటుందంటారు? యా, మ్యాక్సిమం వచ్చేసి మనకి వీక్లీ 20 hours అనేది వాళ్ళు వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇలా కోఆప్ అని చెప్పేసి కొన్నిసార్లు ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే పార్ట్ టైమ్స్ కానీ ప్లేస్మెంట్ అనేది వాళ్ళు చదువుకున్న టైంలో ఇవి చేసుకునే ఆప్షన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి అన్నమాట. రైట్. మోనికా గారు, అయితే సేమ్ యూనివర్సిటీ నుంచి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు అంటారా?
యా సేమ్ యూనివర్సిటీ నుంచి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవాలా లేదా ఒకే యూనివర్సిటీ. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక యూనివర్సిటీకి కొన్ని సర్టెన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ని దాటి మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెనికా కాలేజ్ ఉంది మనకి, టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట. సో దానికి ఏంటంటే ఒక అప్లికేషన్తో అంటే ఒక స్టూడెంట్ ప్రొఫైల్తో 3 ప్రోగ్రామ్స్ అనేది ఆల్టర్నేట్గా పెట్టుకోవడానికి ఉంటుంది. అంటే ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి సిఎస్ తీసుకున్నారనుకోండి, లైక్ కంప్యూటర్ సైన్స్, దానికి రిలేటెడ్ సెకండ్ ఆప్షన్ దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటే దానికి అప్లై చేస్తాం, అండ్ థర్డ్ ఆప్షన్ ఏమైనా ఉంటే దానికి అప్లై చేస్తాం. ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే అప్లై చేసామో సిఎస్ ప్రోగ్రామ్ అది మెయిన్ ప్రయారిటీ అవుతుంది. అంటే స్టూడెంట్ ఇంకా కంప్లీట్గా సిఎస్ ప్రోగ్రామ్కి వస్తే ఇంకా సిఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సిందే. లేదు అనుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ మొబైల్ అప్లికేషన్ సెకండ్ అండ్ థర్డ్ ఏదైతే పెట్టామో, ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఆప్షన్ దొరకకపోతే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ ఇంటేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లానే సేమ్ సెనికా కాలేజ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అన్ని కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మ్యాక్సిమం అయితే యాక్సెప్ట్ చేయవు. బట్ బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ని కానీ లేదంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూనివర్సిటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అయితే 1 అప్లికేషన్తో లైక్ 2 ప్రోగ్రామ్స్కి ఆఫర్ తెచ్చుకోవచ్చు. లేదంటే ఖచ్చితంగా ఏదైనా 1 ఆఫర్ అనేది 1 ప్రోగ్రామ్కి యాక్టివ్లో అయితే ఉంటుంది ప్రతిసారి. రైట్. అలాగే హెల్త్ కేర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటారు స్టూడెంట్స్కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కెనడాలో? యా మ్యాక్సిమం ఏంటి అంటే లైక్ స్టూడెంట్స్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారో మనకైతే అంత ఐడియా ఉండదు. సో ఫర్దర్గా ఇంకా కెనడా వెళ్తున్నారంటే కెనడా వచ్చేసి కోల్డెస్ట్ కంట్రీ అనమాట. లైక్ వింటర్ కానీ లేదంటే స్ప్రింగ్ కానీ ఇట్లా చాలా చాలా లైక్ -డిగ్రీస్లో కొన్నిసార్లు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కెనడాలో, స్నోఫాలింగ్ కానీ అట్లాగా వింటర్ సీజన్స్లో. సో ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ ఇంకా సైనస్ కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఇమిగ్రేషన్కి మనం వెళ్ళే లైక్ వీసా అనేది సబ్మిట్ చేసే ముందు స్టూడెంట్కి మెడికల్స్ అనేది చేస్తాం ప్రతి ఇమిగ్రేషన్ వీసాకి. ఏంటి అంటే హెల్త్ ఏమైనా యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారా అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ అనేది జీవైడి హెల్త్ కేర్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట. అయిపోయిన తర్వాత వన్స్ వాళ్ళు కెనడాకి ఎంటర్ అయిన తర్వాత అండ్ మోర్ ఎవర్ వాళ్ళు స్టడీ టైంలో ఇలా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు పే చేసుకుంటూ ఉంటారు, లైక్ ట్యూషన్ ఫీలో నుంచి. సో ఆ టైంలో ఏదైతే హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైతే పే చేసుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మెడికల్స్ ట్రీట్మెంట్ కోసం. లేదు అనుకుంటే కొన్నిసార్లు పిఆర్స్ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిందో వాళ్ళకైతే కంప్లీట్ మెడికల్ అనేది వాళ్ళకి ఫ్రీ చెకప్స్ కానీ ఫ్రీ కేరింగ్ అనేది వాళ్ళు కంప్లీట్గా తీసుకుంటారు. అది స్టూడెంట్కి అయినా పేరెంట్స్కి అయినా కిడ్స్కి అయినా ఓవరాల్ ఫ్యామిలీకి అయితే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ ఇస్తారు. స్టూడెంట్స్కి అయితే ఏదైతే పేమెంట్ చేసుకుంటున్నారో వాటి నుంచి స్టూడెంట్స్కి అయితే దాంట్లో నుంచి కూడా వస్తాయి అన్నమాట. రైట్. అలాగే కెనడా యూనివర్సిటీలో అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుంది మౌనిక గారు? అంటే సెమిస్టర్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు బిగిన్ అవుతాయి? యా సో ఇంకా ఎవరైతే లైక్ ఇంటేక్స్ వైజ్గా చూస్తున్నారో లేదంటే ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనకి 3 ఇంటేక్స్ ఉంటాయి. లేదు అనుకుంటే 4th ఇంటేక్ రోలింగ్ ఇంటేక్ ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే లైక్ ఈ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే May 24 ఇంటేక్ రన్నింగ్లో ఉంది, విచ్ ఈస్ కాల్డ్ సమ్మర్ ఇంటేక్. సమ్మర్ ఇంటేక్ అయిపోయిన తర్వాత మనకి ఫాల్ ఇంటేక్ ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ September 24 ఇంటేక్. అదే అయిపోయిన తర్వాత మనకి లైక్ స్ప్రింగ్ ఇంటేక్ అంటారు, జాన్ ఇంటేక్. లేదు అనుకుంటే వింటర్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఉందో లైక్ 3 ఇంటేక్స్ అని చెప్పాను, లైక్ స్ప్రింగ్, మే అండ్ ఫాల్ ఇంటేక్స్. ఈ 3 టైంలో వాళ్ళు పర్టికులర్గా స్టూడెంట్స్ ఏ ఇంటేక్కి వెళ్తున్నారో ఆ ఇంటేక్కి బిఫోర్ 6 months నుంచి వాళ్ళు ప్రయర్గా అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్ ఇంటేక్కి వాళ్ళు ఫ్లై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే రోలింగ్ ఇంటేక్. ఇంకా ప్రతిసారి యూనివర్సిటీ లైక్ కెనడా అనేది మన ప్రోగ్రామ్ ఎష్యూరెన్స్ ఇవ్వలేము అండ్ ఇంటేక్స్ ఎష్యూరెన్స్ ఇవ్వలేము. సో ఆ టైంలో ఏంటంటే స్టూడెంట్స్ చాలా చాలా సఫర్ అవుతారు. సో ఆ కేసెస్లో మనం రోలింగ్ ఉన్న అప్లికేషన్స్ లైక్ యూనివర్సిటీస్కి మనం అప్లికేషన్ లాంచ్ చేస్తే రోలింగ్ ఇంటేక్ ఎప్పుడు ఒక ఇంటేక్ మిస్ అయినా ఆ నెక్స్ట్ ఇంటేక్ లైక్ 2 monthsకి మనకి ఇంటేక్ ఓపెన్ అయి ఉంటుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఆ ఇంటేక్ డిఫర్ అయినా నెక్స్ట్ ఇంటేక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. రోలింగ్ అంటే మ్యాక్సిమం 2 months డిఫరెన్స్ ఉంటాయి. నార్మల్ 3 ఇంటేక్స్కి అయితే ఆల్మోస్ట్ ఒక సెమిస్టర్ అనేది డిఫరెంట్ ఉంది అనమాట. సెమిస్టర్ అయిపోయింది లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయింది, బట్ దెన్ ఐ వాంట్ ఎక్స్టెండ్ మై వీసా. సో ఇస్ దెర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఎక్స్టెండింగ్ వీసా?
యా స్టూడెంట్కి ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో లేదంటే ఇప్పుడు 2 years ప్రోగ్రామ్ అని చెప్తున్నాం డిప్లొమా ప్రోగ్రామ్ లేదంటే మాస్టర్ ప్రోగ్రామ్ 2 years అని చెప్తున్నాము. ఫర్దర్గా ఎట్లా ఉంటుందంటే స్టే బ్యాక్ పిఎస్డబ్ల్యూ అని చెప్తాము వర్క్ పర్మిట్కి. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్ ప్రోగ్రామ్ ఏదైతే లెవెల్ కంప్లీట్ చేశారో ఆ తర్వాత వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ అనేది కన్సిడర్ అవుతుంది. అంటే ఆ 3 years స్టే బ్యాక్ ఆప్షన్లో వాళ్ళు వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ వీసా అనేది స్టడీ ప్రాసెసింగ్ టైం వరకు మాత్రమే స్టాంపింగ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా ఏంటి అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఏదైతే స్టే బ్యాక్ ఆప్షన్ అనేది వర్క్ కింద కన్వర్ట్ అయిందో వర్క్ వీసా కింద కన్వర్ట్ అయిందో వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళు ఎక్స్టెన్షన్ వీసా అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రోగ్రామ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది అండ్ లేటర్ ఆన్ వచ్చి వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం వర్క్ లైక్ స్టడీ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. జాబ్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ నుంచి వాళ్ళు వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. రైట్. అయితే మౌనిక గారు, వన్స్ సబ్జెక్ట్ అయిపోయింది, వెళ్ళిన కోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? స్టూడెంట్ ఎవరైతే ఇంకా అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నా కెనడా ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం. అన్ని విధంగా అది వెదర్ స్టడీ అయినా లేదంటే వర్క్ అయినా లేదంటే పర్మనెంట్ రెసిడెన్సీ అయినా స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది కెనడా. ఇక్కడ ఎట్లా జాబ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్తే ప్రజెంట్ అయితే స్టూడెంట్ ఎవరైతే వాళ్ళకు ప్రాసెసింగ్ కోర్స్ అనేది డ్యూరేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ స్టే బ్యాక్ ఆప్షన్లో వాళ్ళు జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాగా వాళ్ళు స్టడీ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్దర్గా ఏంటి అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వితిన్ 5 years వాళ్ళు అలా ఉంటే స్టూడెంట్ అనేది 5 years అనేది ప్రాసెసింగ్ టైం వాళ్ళు ఉంటే వాళ్ళకి పిఆర్ పెట్టుకుంటే ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు మ్యాచ్ అవుతారనమాట. అంటే పర్మనెంట్ రెసిడెన్స్కి అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ వస్తుంది. సో వన్స్ పిఆర్కి ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే ఇంకా సిటిజన్స్ కెనడా సిటిజన్స్ ఎట్లా ఉంటున్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అట్లా పర్మనెంట్ రెసిడెన్సీ అనేది అప్లై చేసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా పర్మనెంట్ రెసిడెన్సీ కింద కన్సిడర్ అవుతారు. సో ఇక్కడ జాబ్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే స్టూడెంట్స్ ఎవరైతే స్టే బ్యాక్ ఆప్షన్లో వాళ్ళు 3 years కంప్లీట్ చేసిన తర్వాత స్టడీ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకున్నారు కదా, సో అక్కడే మనం ఎక్స్టెన్షన్ చూసుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళు జాబ్ అనేది అక్కడే చేసుకుంటారనమాట. అంటే ఇంకా ఓవరాల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి స్టడీ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేస్తుంది అండ్ వర్క్ వీసాని పర్మనెంట్ రెసిడెన్సీ కింద కన్వర్ట్ చేసి ఇంకా ఓవరాల్ కెనడియన్ లైక్ రెసిడెన్సీ వాళ్ళకి ఏమైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ సెటిల్ అవుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా సేమ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది జాబ్ కానీ లేదంటే సెటిల్మెంట్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఫినాన్షియల్ ఏ విధమైన హెల్ప్ అనేది వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. దట్స్ గుడ్. దెన్ హౌ అబౌట్ అకామిడేషన్? వాట్ ఆర్ ద ఆప్షన్స్? అకామిడేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే స్టూడెంట్స్ ప్రజెంట్ అయితే వాళ్ళకి బోర్డింగ్ ఏరియాస్ కానీ లేదంటే రెంటల్ హౌసెస్ కానీ ఇట్లాంటి ఫ్లాట్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ కాబట్టి ఇన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళు కొన్నిసార్లు మాత్రమే ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బల్క్ ఆఫ్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల మనకి యూనివర్సిటీకి లిమిట్ ఉంటాయి. పర్టికులర్గా ఇంత యూనివర్సిటీ కాబట్టి ఇంతమంది అకామిడేషన్ ఉండాలి. అది హాస్టల్లో కొంతమందికి నచ్చొచ్చు, లేదు అనుకుంటే కొన్నిసార్లు స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు హాస్టల్. సో ఆ టైంలో స్టూడెంట్స్ ఏంటంటే రెంటల్ చూసుకుంటారు. అది నియర్ బై మ్యాక్సిమం నియర్ బై యూనివర్సిటీ చూసుకుంటారు. లేదు అనుకుంటే కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంటే వాళ్ళకి ట్రావెలింగ్ పడుతుంది మళ్ళీ. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇంకా కంప్లీట్గా ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీ నియర్ బై ఉన్న రెంటల్ కానీ లేదంటే ఫ్లాట్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కానీ లేదు అనుకుంటే మ్యాక్సిమం హాస్టల్ ప్రిఫర్ చేసినా బాగుంటుంది. అయితే మౌనిక గారు, అసలు జిఐసి అంటే ఏంటి? అంటే కెనడాకి జిఐసి అవసరం అంటారా? సో జిఐసి ఏంటి అంటే గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో ప్రతి కంట్రీకి మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది పెడతాం. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఫర్దర్గా కూడా అక్కడికి స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో వాళ్ళకి పార్ట్ టైమ్స్ ఉండవు, ప్లేస్మెంట్స్ ఉండవు, లేదంటే వర్క్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉండవు. ఆ టైంలో ఏంటి అంటే జిఐసి ఏదైతే పే చేస్తున్నామో కెనడాకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద అది కన్సిడర్ అవుతుంది అనమాట. స్టూడెంట్ ప్రజెంట్ ప్రీవియస్ వరకు మనకి జిఐసి అనేది ఓన్లీ 6,200 CAD మాత్రమే కెనడా గవర్నమెంట్ పర్మిట్ చేసింది. ఎందుకంటే పర్ ఎవ్రీ మంత్ ఆ అమౌంట్
అమౌంట్లో నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్గా వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్దర్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది సరిపోవట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. సో అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. కెనడా గవర్నమెంట్ ఇంకా యాక్షన్ తీసుకుంది దట్ ఆల్మోస్ట్ 20,000 CAD నుంచి డబల్ అంటే 6,000 ఏదైతే CAD ఉందో దానికి డబల్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 20,000 CAD వరకు GIC అనేది మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద అమౌంట్ అనేది పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి మంత్ మీకు ఇన్స్టాల్మెంట్గా కానీ లేదంటే ప్రతి మంత్ మీకు ఏదైతే అమౌంట్ మీరు సేవ్ చేసుకున్నారో దానికి మీకు సేవింగ్స్ అనేది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో GIC అనేది బెస్ట్ ఆప్షనే లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద. మీరు ఎలాంటి విషయంలో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫినాన్షియల్గా. సో ఈ GIC అమౌంట్ ఏదైతే పే చేస్తున్నారో దాంట్లో నుంచి మీరు యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి GIC మ్యాక్సిమం పే చేసుకోవాలి. వితిన్ 70 to 90% వీసా యాక్సెప్టెన్సీ కూడా బాగుంటుంది GIC మీద. రైట్. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి క్యాంపస్లో సపోర్ట్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? స్టూడెంట్స్ ఇంకా కంపల్సరీగా స్టడీ అయిపోయిన తర్వాత వర్క్ కానీ ఇట్లాంటి సెటిల్మెంట్కి చూస్తున్నారు కాబట్టి సో ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి కానీ ప్రతి కాలేజ్ కానీ మీకు లేదంటే అక్కడున్న గవర్నమెంట్ అనేది మీకు ఫెసిలిటీస్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తుంది ఇఫ్ యూ స్టడీ ప్రాపర్లీ. సో ఇక్కడ వచ్చేసేసి హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటుంది అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ ఈజీగా ఇస్తున్నారు అండ్ మనకి 3 years స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఈజీగా వస్తుంది అండ్ ఇన్ క్యాంపసెస్లో కానీ లేదంటే ఆఫ్ క్యాంపసెస్లో కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అనేది కెనడా గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తున్నారో కొంచెం స్టడీ విషయంలో కానీ లేదంటే అకామిడేషన్ లేదంటే ఫర్దర్ వర్క్ కానీ పర్మనెంట్ రెసిడెన్సీ ఏమైనా మీకు ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తుంటే సో ఒకసారి యూనివర్సిటీస్కి వాళ్ళకి రీచ్ అయితే ఆ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది సాల్వ్ చేయడానికి ఉంటుంది అండ్ మోర్ ఎవర్ వాళ్ళకి అన్ని విధంగా సపోర్ట్ అనేది యూనివర్సిటీస్ నుంచి వస్తాయి అన్నమాట. రైట్. అబ్రాడ్కి పిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని పంపించాలంటే చాలా భయపడతారు. సో ఆ విషయంలో కెనడా ఎంతవరకు సేఫ్ అంటారు? మ్యాక్సిమం కెనడా అనేది సేఫెస్ట్ కంట్రీ అని చెప్తాం ఇన్ ద వరల్డ్. ఎట్లా అంటే ఎవరైతే ఇంకా కంప్లీట్గా స్టడీ చూసుకుంటారు ఇందా చెప్పినట్టు వర్క్ చూసుకుంటారు అండ్ సెటిల్మెంట్కి చూస్తున్నారు కాబట్టి ప్రజెంట్ యాజ్ ఎ కెనడా డిపార్ట్మెంట్ హెడ్ నేను ఒక ఎక్సెల్ కంపెనీలో. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం మోర్ దెన్ బాయ్స్ కన్నా గర్ల్స్ ఎక్కువ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఏంటి అంటే ఆ పేరెంట్స్కి మనం సపోర్ట్ అనేది చేయాలి, ఇంకా పేరెంట్స్కి మనం భరోసా అనేది కలిగిస్తున్నాం. సో ఇక్కడ నుంచి పాస్ట్ నా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి నేను చాలా ఫైల్ చూశాను. సో మోర్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే వెళ్తున్నారు, అన్ని విధంగా సేఫెస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ మీకు క్యాంపసెస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి అండ్ వర్క్ ఆప్షన్స్ ఉంటున్నాయి అండ్ మోర్ ఎవర్ మీకు అకామిడేషన్ కూడా హాస్టల్లో ప్రొవైడ్ చేస్తారు, లేదు అనుకుంటే గర్ల్స్ అందరూ కానీ రెంటల్ హౌసెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో కెనడా గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి వెల్కమ్ చెప్తుంది కాబట్టి ఆ కల్చర్ కానీ లేదంటే ఆ కంట్రీ అనేది చాలా చాలా సేఫ్గా స్టూడెంట్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ సేఫ్గానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మోనికా గారు, టెల్ us అబౌట్ ఎక్సెల్లా. ఎక్సెల్లా ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటారు? సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది అబ్రాడ్ ఓవర్సీస్ అనమాట. ఇంకా ఎవరైతే ఇంకా ఫారెన్ ఎడ్యుకేషన్కి చూస్తున్నారో లేదంటే ఇంకా వర్క్కి కానీ లేదంటే సెటిల్మెంట్కి చూస్తున్నారో సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది పాస్ట్ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డీల్స్ విత్ USA, UK, కెనడా, యూరోపియన్ కంట్రీస్ ఇలాంటి అన్ని యూనివర్సిటీస్ కానీ లేదంటే అన్ని ప్రోగ్రామ్స్ కానీ మేము డీల్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటి అంటే ఓన్లీ యూనివర్సిటీ సజెషన్ కాదు, ఓన్లీ అబ్రాడ్ పంపించడం అని ఒకటి కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వన్స్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే డోంట్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ యూనివర్సిటీ కానీ అట్లాగా. సో మా దగ్గర ఉన్న పాస్ స్టూడెంట్స్ని వాళ్ళకి కాంటాక్ట్ చేస్తామన్నమాట. కాంటాక్ట్ చేసి అకామిడేషన్ కానీ లేదంటే ప్లేస్మెంట్కి కానీ ఇట్లాంటి సర్వీసెస్ అనేది ఇక్కడ కూడా మన స్టూడెంట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఆ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మేము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఐఎల్స్ కానీ టోఫెల్ ఇట్లాంటివి కూడా మాకు సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కానివ్వండి లేదంటే ఫినాన్షియల్స్ గైడెన్స్ కానివ్వండి లేదంటే కెరియర్ గైడెన్స్ కానీ మేము సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం.
సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఎక్సెల్ అని మీరు వన్స్ మీట్ అయితే మీకు అన్ని సర్వీసెస్ అనేది మేము దగ్గరుండి చూస్తాము. సో వన్స్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు కూడా మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. రైట్. సో మొత్తానికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కెనడా ఈజ్ ద బెస్ట్ అంటారు. ఎస్ అండి. అండ్ కెనడాకి వెళ్ళి కళ సాకారం చేసుకోవాలి అంటే ఎక్సెల్ అని అప్రోచ్ అయితే సరిపోతుందండి, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.